హలో వాళ్ళందరికీ నమస్తే. ఇవాళ 22 నవంబర్ 2024 తెలుగు ఫిలిం జీబ్రా మూవీ రిలీజ్ అయింది. స్టారింగ్ సత్యదేవ్, సత్య, ధనుంజయ, సత్యరాజ్, సునీల్, ప్రియా భవానీ శంకర్ అండ్ అదర్ సపోర్టింగ్ కాస్ట్. నేను ఈ మూవీ విజయవాడ శైలజ థియేటర్ లో చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినీ సెటమాల్. నేను వెరీ మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను మూవీకి. మూవీ అరౌండ్ 2 hours 44 minutes ఉంది. సినిమా మొత్తం చూడగలిగానా అంటే ఎస్, చూడగలిగాను. మూవీకి, స్టోరీ ప్లాట్ కి, ప్రతి క్యారెక్టర్ కి సరిపోయేంతలాగా జస్టిఫికేషన్ చేసినట్టు అనిపించింది డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్. ఇట్ ఇట్ ఎ గుడ్ జాబ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సత్యదేవ్ ఫిలిం. ఇది ఒక కంటెంట్ బేస్డ్ సినిమా. కరెక్ట్ గా చెప్పాలంటే మీరు లక్కీ భాస్కర్ మూవీ చూసి ఉంటే ఆ స్క్రీన్ ప్లే నచ్చితే ఈ జిబ్రా మూవీ కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏంటి అన్న థ్రిల్లింగ్ ఫీలింగ్ మంచిగా బిల్డ్ చేసుకున్నారు. సత్యదేవ్ క్యారెక్టర్ మంచిగా రాసుకున్నారు సినిమాలో. సత్యదేవ్ క్యారెక్టర్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ రోల్ నాకు లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ గారి క్యారెక్టర్ లానే అనిపించింది. ఐ మీన్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, బట్ ఇట్స్ డిఫరెంట్. సత్యదేవ్ డిడ్ ఎ గుడ్ జాబ్. స్టోరీ ప్లాట్ లోకి వస్తే సత్యదేవ్, సత్య, ప్రియ భవానీ శంకర్ వీళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్. సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఒక అండర్ రేటెడ్ బిగ్ బుల్ అండ్ బెట్టింగ్ రాజా టైప్ అన్నమాట. ధనుంజయ ఈస్ పవర్ఫుల్ డాన్ అండ్ సునీల్ ఈస్ క్రిమినల్ బిజినెస్ మ్యాన్ అండ్ 4 lakhs is to 5 crores. ఇదే మూవీ ప్లాట్. అసలు ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ కి సత్యరాజ్ క్యారెక్టర్ తో లింక్ ఏంటి, వీళ్ళకి సునీల్ అండ్ ధనుంజయ కాన్ఫ్లిక్ట్ లోకి వీళ్ళు ఎలా ఇరుక్కుంటారు, లాస్ట్ కి ఏమైంది అనేది స్టోరీ. అది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇట్ వాజ్ ఎ డీసెంట్ వాచ్. థియేటర్ లో చూడొచ్చు. ఈ వీకెండ్ కి గుడ్ మూవీ నన్ను అడిగితే. స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ డిజైనింగ్, కాన్ఫ్లిక్ట్స్, థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్, సరిపోయే బీజిఎం తో అలా వెళ్ళిపోతుంది. అండ్ సత్య గారు ఆబ్వియస్లీ డిసప్పాయింట్ చేయలేదు. సిచ్యువేషనల్ కామెడీతో 1 or 2 scenes లో నేను బాగా నవ్వుకున్నాను. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. బట్ 2 hours 44 minutes లో ఒక 15 minutes ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఒక ఐటమ్ సాంగ్, ఒక 10 minutes ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ ధనుంజయ క్యారెక్టర్, ఈ 2 కట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకు ఇవన్నీ బాగానే వెళ్తుందిగా సినిమా అనిపిస్తుంది. సో ఆ ఒక్క 15 నిమిషాలు ఓపికతో ఉంటే మిగతా సినిమా అలా వెళ్ళిపోతుంది. మంచిగా ఓకే బానే ఉంది సినిమా అని అనుకుని బయటకు వస్తారు. సో ఫైనల్లీ సినీ సెటమాల్ సత్యదేవ్ ఇన్ అండ్ డాష్ జీబ్రా మూవీకి ఇచ్చే రేటింగ్ 8 out of 10. సో బుక్ యూర్ టికెట్స్ నౌ, వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. మా ఈ జీబ్రా మూవీ రివ్యూ మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి అండ్ మెయిన్లీ మూవీ లవర్స్ కి. సో December 5th లోపల 1K సబ్స్క్రైబర్స్ తో కలకలాడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినీ సెటమాల్. ఆ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి, మా వీడియో వచ్చిందని తెలుస్తుంది. సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.